భీమవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 151 తలల రావణాసురుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆయన వ్యక్తిగత జీవితం మీద అవాకులు చవాకులు పేలటం ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రం అగమ్య గోచరంగా తయారైన ఈ పరిస్థితుల్లో అభివృద్ధి గురించి మాట్లాడమంటే మాట్లాడలేని చేతకాని ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారి పిచ్చిపుత్రుడు, రాజశేఖర రెడ్డి గారు కడుపున పుట్టిన సైకో పుత్రుడు, గడిచిన 4.5 సంవత్సరాలుగా ఒక్క అవకాశం ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి గద్దెనెక్కి కనీసం మినిమం పరిపాలన చేతగాక 4.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసేసి చతికిలపడి బాబాయిని చంపుకుని తల్లిని చెల్లిని బయటికి గెంటేసి ప్రతి ఎలక్షన్లో ఏదో ఒక సానుభూతితో నెగ్గుకుంటూ వచ్చి ఈసారి చనిపోవటానికి ఎవరో లేరు, చంపటానికి కనుచూపు మేరలో కూడా ఎవరో కనపట్లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పట్టినట్టు పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతా ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సమస్యల మీద జనసేన పార్టీ గళమెత్తింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని చెప్పి బడ్జెట్లో లేకుండా 1,18,394 కోట్ల రూపాయలు అప్పు చేసేసి పప్పు బెల్లలాగా తినేసావు, నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేయడం జరిగింది. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దమ్ము లేదు. 4.5 సంవత్సరాలుగా ఒక్కసారిని కూడా ప్రెస్ని ఎదుర్కొనే సత్తా లేదు. పిచ్చి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నావు. మీ తాతకి ఎంతమంది భార్యలు అని అడుగుతా ఉన్నా. మీ సోదరి గారి గురించి కూడా మాట్లాడాలని మాకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు క్రమశిక్షణ అని చెప్పి మీ వ్యక్తిగత జీవితాల గురించి, నువ్వు తిరిగే గాలి తిరుగుళ్ళ గురించి, మీ ఇంట్లో ఉన్న పెళ్లిళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పి ఎప్పటికప్పుడు మా చేతులు కట్టేస్తా ఉన్నారు. కాబట్టి వాటి గురించి మేము మాట్లాడదలుచుకోలా. కేవలం ప్రజా సమస్యల మీద పోరాడుతూ తన సొంత కష్టార్జితాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు పంచిపెడతా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో 31,177 మంది మహిళలు మిస్ అయితే కనీసం దాని గురించి సమీక్ష చేసే సమయం తీరిక లేదు ఈ పిచ్చి ముఖ్యమంత్రికి. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ చేత అమాయకమైన పిల్లల చేత డేటా కలెక్ట్ చేపించి ఎక్కడో నానక్రమగూడలో పెట్టామని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎటువంటి కనీస స్పందన లేదు. కనీసం ఆ డేటా ఎక్కడ పెట్టామని అడిగితే దాని గురించి కూడా స్పందన లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, పిల్లలకు ఉద్యోగాలు లేవు. రేపు జనవరి 1 వస్తూ ఉంది, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావా లేదా అని చెప్పి పిచ్చి ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. రోడ్లు వేసే పరిస్థితి లేదు, అప్పులు తీర్చే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యక్తిగత విమర్శలు కట్టి పెట్టకపోతే పిచ్చి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో 151 కాదు, నువ్వు మళ్ళీ చెంచలు కూడా జైలుకి నిన్ను రాబోయే ప్రభుత్వం పంపిస్తుందని చెప్పి సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఏతో పలుకుతా ఉన్నా.